కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం భద్రరాజుపాలెంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వైద్యం విద్య అందరికీ అందాలనే సంకల్పంతో ప్రతి జిల్లాకి ఒక వైద్య కళాశాల ఏర్పాటు చేశారని తెలిపారు. కానీ చంద్రబాబు పేద విద్యార్థులకు చదువు దూరం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలు ఎదురుపక్కడు కూడా మాయ చేసి మళ్ళీ కొత్త హామీలు ఇప్పించి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 16 నెలలు పూర్తయింది. ఈ 16 నెలల్లో కూడా కూటమి ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించిందో, గ్రామాల్లో వ్యవస్థలన్నింటినీ కూడా ఏ విధంగా నిర్వీర్యం చేసిందో మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా రైతులైతే పట్టించుకునే పరిస్థితులు లేవు. నిన్న మొన్నటి వరకు యూరియా కూడా సప్లై చేయలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ప్రభుత్వం రైతుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో ఒకసారి మనకు అర్థమవుతా ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఉద్దేశం రైతుల్ని ఎప్పుడు కూడా పట్టించుకోడు. రైతుల్ని ఆయన చాలా చిన్నచూపు. అంటే ఆయన అమెరికా వెళ్ళి ఈ భద్రాజపాలెన్ని అమెరికా మార్చేస్తాను, లేకపోతే సింగపూర్ వెళ్ళి ఈ భద్రాజపాలెన్ని సింగపూర్గా మార్చేస్తాననే ఉద్దేశంలో ఉంటాడు తప్ప ఈ గ్రామాల్లో రైతులు పట్ల మనం ఏ విధంగా ప్రభుత్వం బాధ్యతాయుతంగా ఉండాలి అని ఏ రోజు కూడా ఆలోచించేది చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా కృష్ణానదికి వరదలు వచ్చినాయి. ఈ వరదలు వస్తే కనీసం ఈ రోజుకి ఎన్యూమరేషన్ కూడా చేశారో కూడా తెలియని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా నెల్లూరులో పోలీసు అమరవీరుల